అయ్యో భగవంతుడా, అన్యాయం జరిగిపోయిందే. రే ఏమైంది? ముందా ఎదవేడు పాపి ఏమైందో చెప్పు. రే అన్యాయంగా మా కన్నుబొమ్మ రవణ్ణని అరెస్ట్ చేస్తారా? దేవుడు రా మా అన్నయ్య. దేనికిరా దేవుడు? నీకేం తెలుసురా? అక్రమంగా టికెట్ రేట్లు పెంచేసి వాళ్ళ కడుపులు నింపుకుంటున్న ప్రొడ్యూసర్ల పాలిట సింహ స్వప్నం రా మా అన్నయ్య. టికెట్ రేట్ కన్నా పాప్కార్న్ రేట్ ఎక్కువ చేసుకుని అమ్ముకున్న మల్టీప్లెక్స్లో అంతు చూశాను రా మా అన్నయ్య. ఒక మధ్యతరగతి కుటుంబానికి ఫ్రీగా సినిమా చూపించిన ఆశా కిరణ్ రా మా రవణయ్య. అలాంటి వాడిని ఎలా అరెస్ట్ చేస్తారా? అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పేది విను. 2019లో వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతను 20 కోట్ల దాకా సంపాదించాడంట. ఇది కేవలం ఒక ఎస్టిమేషన్ మాత్రమే. అయితే ఇదంతా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వచ్చింది. మరి ఇది తప్పు కదా? ఇతని దగ్గర 50 లక్షల మంది సెన్సిటివ్ పర్సనల్ డేటా ఉంది. దీనిని డేటా థెఫ్ట్ అంటారు. ఇదంతా కాదురా, పైరసీ టెర్రరిజంకి హెల్ప్ చేస్తుందన్న విషయం నీకు తెలుసా? కరెక్టే, ప్రొడ్యూసర్లు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు, దానివల్ల సామాన్యుడు సినిమా చూడలేకపోతున్నాడు అని అంటున్నావు. కొన్ని వందల మంది పడ్డ శ్రమని ఇతను దోచుకుంటున్నాడు. దీన్ని ఎలా సమర్థిస్తావు నువ్వు? తెలివి ఒక్కటి ఉంటే సరిపోదు, దాన్ని ఎథికల్గా ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి. ఒసామా బిన్ లాడెన్ కూడా తెలివైన వాడే.